యాహ్! లాస్ట్ అంశము రైతు బంధు గురించి మాట్లాడాలి. రైతు భరోసా అని కొత్త పేరు పెట్టారు. ఇప్పుడు 15,000 అంటే 7,500, 7,500 ఇస్తామని మంత్రి చెప్తున్నారు. కానీ కౌలు రైతుల విషయానికి వస్తే అది కౌలు రైతులే చూసుకోవాలి. వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి. ఎవరైతే భూమి ఉన్నదో ఆ భూమి కౌలుకి ఇచ్చిండో రైతు, సో ఆ భూ యజమాని కౌలు రైతుకి అఫిడవిట్ ఇవ్వాలి. అఫిడవిట్ ప్రకారంగా మేము కౌలు రైతుకి రైతు బంధు ఇస్తామన్న ఒక కండిషన్ పెడుతున్నట్టున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది సార్? ఎందుకంటే మొన్నటిదాకా వాళ్ళకి పడ్డది కాబట్టి వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? రఘు గారు మీరు చెప్పింది ఇది అసాధ్యం. కారణం ఏమిటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి అని ఒకటి తెచ్చింది. ధరణి అంటే ఏమిటి? మీకు పట్టాదారుకు హక్కులు ఉంటాయి, కౌలుదారుకు కానీ సాగుదారుకు కానీ హక్కులు ఉండవని. సంబంధం లేదు. అది ఏం చేశారు? ఆ చట్టం తేవడానికి ఒక చిన్న మార్పు చేశారు. 1971 పాస్బుక్స్ యాక్ట్ సెక్షన్ 26ను రద్దు చేశారు. కేసీఆర్ 1971 పాస్ పుస్తకాల చట్టం సెక్షన్ 26ను రద్దు చేశాడు. ఆ సెక్షన్ 26 ఏం చెప్తుందంటే పట్టేదారుకు పాస్ పుస్తకం ఇవ్వాలి, పట్టేదారుతో పాటు సాగులో ఎవడుంటే వాడు, కౌలుదారు కానీ కుదోబెట్టుకున్నోడు కానీ అక్రమంగా ఆక్రమించినోడు కానీ ఎవడుంటే వాడు కూడా పాస్ పుస్తకం ఇవ్వాలి. ఎప్పుడైతే అది రద్దు చేశావో ఆటోమేటిక్గా పట్టేదారికే పాస్ పుస్తకం పోయింది, వీళ్ళందరూ ఎగిరిపోయారు. ఇప్పుడు నేను మొన్నటి నుంచి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పదే రాశాను. తర్వాత పోతే మొన్న ధరణి కమిటీకి కూడా చెప్పాను, మీరు ఏ చట్టాన్ని అయితే రద్దు చేశాడో తిరిగి ఆ చట్టాన్ని పునరుద్ధరించండి. పునరుద్ధరిస్తే ఆటోమేటిక్గా కౌలుదారు వచ్చి పడతాడు. అంతేగాని అసలు ఈ పట్టేదారులు ఎప్పుడు కూడా కౌలుదారులకు రాయరు. కారణం ఏంటంటే వాళ్ళు అకారణ భయం. అసలు నిజానికి ఏ కారణం నాకు తెలిసి ఇంతవరకు నేను 60-70 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఏ కౌలుదారు ఈ భూమి నాదని చెప్పని తిరగబడలే, ఏమన్నా లిటిగేషన్స్ ఉంటే తప్ప. అందువల్ల ఏమిటంటే కౌలుదారుకు హక్కు కల్పించాలి అని చెప్పనే మనం 2011 చట్టాన్ని మనం అప్పుడు రఘువీరారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డిని బట్టి తెచ్చాం. మనం చెప్తేనే ఆయన చట్టం తెచ్చాడు. కౌలుదారి చట్టాలు 4-5 ఉన్నాయి. ఆ 4-5 మన రాష్ట్రానికి అప్లై చేసి ఉన్నాయి. ఇప్పుడు 2011 చట్టం కూడా అందులో ఏముంది? గ్రామ సభ జరిపి గ్రామ సభలో కౌలుదారులను ఐడెంటిఫై చేయాలి. భూ యజమాని కాదు, గ్రామంలో అందరికీ వాస్తవాలు తెలుసు కాబట్టి ఎవరైతే కౌలు దున్నుతున్నారో అక్కడ చెప్తారు, వాడి పేరు నోట్ చేయడంను ఈ పట్టేదారికి ఇవ్వకుండా కౌలుదారు పేరు మార్చాలి. వాడికి కార్డు ఇవ్వాలి, ఎల్ఈసి కార్డు అని చెప్పాను, లోన్ ఎలిజిబిలిటీ కార్డు అని. ఆ కార్డు ఇస్తే 4 హక్కులు ఉంటాయి. ఒకటి క్రాప్ లోన్ ఇస్తారు, రెండవది ప్రకృతి వైపరీత్యాల పరిహారం ఇస్తారు, మూడవది ప్రభుత్వ పథకాలు ఇస్తారు, 4వది బీమా సౌకర్యం కల్పిస్తారు. ఈ 4 ఆ కార్డు మీదనే ఒకటి రాసి ఉంటుంది, ఈ కార్డు పట్టేదారుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యంగా చెల్లనేరదు అని స్పష్టంగా రాసి ఉంటుంది. అది అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మీరు పట్టేదారుతో రాయించుకోండి అని చెప్పంటే అది అసాధ్యం. 1 ఎకరం కూడా ఎవడు రాయడు. అందుకోసం ఏంటంటే మీరు ఆ సెక్షన్, నేను చెప్పిన సెక్షన్ ఏదో సెక్షన్ 26 1971 పాస్ పుస్తకం యాక్ట్లో దాన్ని ఏదైతే కేసీఆర్ రద్దు చేశాడో మీరు దాన్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేయండి. చేస్తే మీకు చట్టబద్ధమైన హక్కు ఏర్పడుతుంది. అది ఏర్పాటు చేయకుండా మీరు మేము కౌలుదారులకు ఇస్తాం, పాలేదారులకు ఇస్తాం అని చెప్పి 12,500 ఇస్తాం, ఏ ఆధారంతో ఇస్తాం? ఇప్పుడు అది చేయకుండా గ్రామ సభలు పెట్టి డిసైడ్ చేసి ఎవరు భూమి ఎవరు చేస్తున్నారని చేయడానికి అవకాశం ఉండదు? ఉంది, అవకాశం ఉంది. మనకి ఇప్పుడు 2011 చట్టం ఉంది, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ చట్ట ప్రకారం ఎవడన్నా కోర్టుకు వెళ్ళాడు అనుకోండి మళ్ళీ ఆగిపోతుంది. ఎందుకంటే నీకు చట్టంలో కౌలుదారుకు లేదా సాగుదారుకు హక్కు ఉంది అని చెప్పనేటటువంటిది లేదు, అది ఆల్రెడీ తీసేశాడు ధరణిలో. కాబట్టి ధరణిని నువ్వు కరెక్ట్ చేయాలి. ధరణిలో మల్లారెడ్డి పేరు ఎల్లారెడ్డి పడింది, 3కు బదులు 4 పడింది, శ్రీ పడింది, ఇవన్నీ ఈ తప్పులు కాదు, అవి ఒక 30 తప్పులు ఉన్నాయి. అవి వదిలిపెట్టు. అసలు కీలకమైనటువంటి నంబర్ 1 ఏమిటంటే చట్టాన్ని అమెండ్మెంట్ ఏదైతే చేశాడో దాన్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేయి. అప్పుడే మీరు కౌలుదారులకు న్యాయం జరుగుతుంది, మీరు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఇంకొక మార్గం లేదు. ఎవడైనా కోర్టుకు వెళ్ళాడంటే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అక్కడ హైకోర్టుకి వెళ్ళాడంటే వెంటనే దీన్ని స్టే ఇచ్చేస్తాను, కౌలుదారులను గుర్తించకూడదని. ఎందుకంటే దేర్ ఇస్ నో యాక్టే లేదు.
అది పరిస్థితి. అందుకోసం ఏంటంటే ఈ ప్రభుత్వం మొట్టమొదలు ఆ చట్టాన్ని, ఆ ధరణి చట్టాన్ని మళ్ళీ రద్దు చేసిన దాన్ని రీఇన్స్టాల్ చేయాలి. అప్పుడు మాత్రమే కౌలుదారులకు సాధ్యం అవుతుంది. ఇప్పుడు కౌలుదారులు మా లెక్కలో 24 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. 26 lakhs, 26 లక్షలు. మొత్తం 72 లక్షల కమతాలు అయితే అందులో 24 లక్షల మంది కౌలుదారులు ఉన్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకునేది కూడా కౌలుదారులే. అటు కౌలు చెల్లించాలి, తర్వాత పోతే ఇటు అప్పులు వడ్డీలు ఇవన్నీ కట్టాలి. కాబట్టి ఏంటంటే వాళ్ళే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే కౌలుదారులకు న్యాయమైన హక్కులు కల్పించాలి. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాలలో కౌలు చట్టాలు ఉన్నాయి. మన దగ్గర తీసేసాడు. నీతి ఆయోగ్ కూడా కౌలు చట్టాన్ని ఒకటి మోడల్ పంపించింది. ప్లానింగ్ బోర్డును రద్దు చేసి నీతి ఆయోగ్ పెట్టాడు కదా సెంటర్. నీతి ఆయోగ్ కూడా ఒక చట్టం పంపించింది. నా దగ్గర ఆ చట్టాలు వాటిని అమలు చేయాలి. అందుకోసం ఏంటంటే చట్టం మార్చకుండా కౌలుదారులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు, ఆశ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు.